హలో డియర్ మూవీ లవర్స్, ఈరోజు మనం సోనీ లివ్లో కొత్తగా స్ట్రీమ్ అవుతున్న మే వో ఔర్ ఫూజీ అనే తెలుగు డబ్డ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది ఒరిజినల్గా ఒక మరాఠీ ఫిలిం. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 1 minute ఉంది. మరి ఈ రొమాంటిక్ డ్రామా మన టైంకి వర్తేనా లేదా స్కిప్ చేయడం బెటరా? రండి డీటెయిల్గా చూద్దాం. బేసిక్ స్టోరీలోకి వెళ్తే మూవీ ఓపెనింగ్ డైరెక్ట్గా జపాన్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మన హీరోయిన్కి హీరో కనిపిస్తాడు. అక్కడి నుంచి స్టోరీ స్ట్రెయిట్గా 7 years బ్యాక్ పూణేకి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ కాలేజ్ యూత్ టైంలో డీప్గా ప్రేమించుకుంటారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారు. అసలు వాళ్ల మధ్య ఏం జరిగింది, అన్ని ఏళ్లు గ్యాప్ తర్వాత మళ్లీ జపాన్లో ఎలా కలిశారు, చివరికి వీళ్ల ప్రేమకథ ఎటువైపు వెళ్ళింది అనేదే మెయిన్ ప్లాట్. సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తాయి. స్టోరీ ఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఓకే, కానీ స్టోరీలో కొత్తదనం అస్సలు లేదు. ప్రేమించుకోవడం, గొడవపడి విడిపోవడం, మళ్లీ ఏడవడం, కలవడం, ఇదే రొటీన్ టెంప్లేట్. ఇలాంటి స్టోరీస్ మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేశాం. ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది, ఎక్కడా మనల్ని ఎగ్జైట్ చేయదు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో కొన్ని రొమాన్స్ సీన్స్, డ్రగ్స్ యూజ్ చేయడం, ఇంకా కొంచెం అడల్ట్ కంటెంట్ అండ్ వైల్డ్ పార్టీ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో కూర్చుని చూసే సినిమా మాత్రం కాదు. ఇంకా క్లైమాక్స్ విషయానికొస్తే అది కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ప్రతి రెగ్యులర్ సినిమాలో లాగే లాస్ట్లో హీరో వచ్చి తన తప్పులొప్పుకోవడం, హీరోయిన్ కూడా రియలైజ్ అవ్వడం, శుభం కార్డ్ వేయడం. న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ అండ్ మంచి ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్లకి ఇది గట్టిగా బోర్ కొడుతుంది. టైంపాస్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అడల్ట్ కంటెంట్ పర్లేదు అనుకుంటే తప్ప ట్రై చేయకపోవడమే బెటర్. అందుకే నా సైడ్ నుంచి ఈ మూవీకి నేనిస్తున్న నా రేటింగ్ 1.5 stars out of 5. మీరు ఈ పాటికి ఈ మూవీ చూసేసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే, మన ముచ్చట్లు ఇలాగే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.